to PSR Studies. Today class is 10th class maths lo first chapter real numbers nundi exercise 1.3 lo question number 1 and 2 ento chuddam. First question, write the following rational numbers in their decimal form and also state which are terminating and which are non-terminating repeated decimal form. So first problem 3/8. So ఇక్కడ 3/8 లో డినామినేటర్ ఏంటండి 8, న్యూమరేటర్ 3. సో ఇప్పుడు న్యూమరేటర్ని మనం డినామినేటర్తో డివైడ్ చేయాలి. అంటే 8 3. సో 8లో అనేది 8 కంటే న్యూమరేటర్ చిన్న ఉంది కనుక పాయింట్ పెట్టుకుంటే 30. సో 8 3s are 24. ఎంత మిగులుతుందండి? 30 - 24 6. అగైన్ పోదు కనుక 0 పెట్టుకుంటే 8 7s are 56. మీన్స్ 4 పాయింట్ ఆల్రెడీ ఉంది కనుక 40. 8 5s are 40. రిమైండర్ ఈజ్ 0. చూడండి, రిమైండర్ ఈజ్ 0 అంటే ద డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది కనుక ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. మీన్స్ 3/8 ఈక్వల్ టు మనకేమొచ్చిందండి 0.375. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ ఈజ్ 0. The division is complete. That's why 3/8 equal to 0.375. It is a terminating decimal form. ఈ విధంగా చేయాలి. ఒకవేళ రిమైండర్ కనుక ఏదైనా నెంబర్ వచ్చిందనుకో అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అని రాయాలి. ఇక్కడ రిమైండర్ కనుక 0 వస్తే అది టర్మినేటింగ్ ఫామ్. సెకండ్ ప్రాబ్లం 229 డివైడెడ్ బై 400. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ఏంటి? న్యూమరేటర్ ఈజ్ 229, డినామినేటర్ ఈజ్ 400. ఇక్కడ డినామినేటర్ ఎక్కువ ఉంది న్యూమరేటర్ కంటే, అంటే పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. 2290. సో 2290 అంటే చూడండి 4 5 ఎంత 20, అంటే 2000 నియర్లు ఉంది కనుక ఇంటూ 5లో తీసుకుంటా అంటే 2000. ఇప్పుడు మనకి ఎంత మిగులుతుందండి? 290 మిగులుతుంది. 400లో 290 పోదు కనుక ఒక 0 తీసుకుంటా. ఇప్పుడు 2900 అంటే 4 7s ఎంత 2800. సో ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు? 100 మిగులుతుంది. 100 అంటే ఒక పాయింట్ పెట్టుకుంటా. ఇప్పుడు ఎంత అవుతుందండి మనకు? 4 2s are 800. 800 అంటే రిమైండర్ ఈజ్ 200. మీన్స్ పాయింట్ పెట్టుకుంటా. అంటే 5 4s are 20 కనుక 2000. రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ ఈజ్ 0 మీన్స్ 229/400 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి 0.5725. రిమైండర్ ఈజ్ 0. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 4 × 1/5. అంటే ఇది మిక్స్డ్ ఫామ్లో ఉంది కనుక ఇది రేషనల్ నెంబర్గా చేంజ్ చేసుకుంటే 5 4s are 20 + 1 21/20. అంటే న్యూమరేటర్ ఈజ్ 21, డినామినేటర్ ఈజ్ 20. సో ఇప్పుడు చూడండి, సారీ అండి ఇక్కడ తప్పు చేశాను. 5 4s are 20 + 21 21/5. అంటే న్యూమరేటర్ ఈజ్ 21, డినామినేటర్ ఈజ్ 5. సో 5 21. 5 4s are 20. ఎంత మిగులుతుందండి మనకు? 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 10. 5 2s are 10. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? రిమైండర్ 0 వచ్చింది. అంటే 4 × 1/5 ఈక్వల్ టు మన కోఎఫిషియంట్ ఎంత వచ్చింది 4.2. రిమైండర్ ఈజ్ 0. ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. నెక్స్ట్ fourth problem 2/11. 2/11 means denominator is 11, numerator is 2. సో న్యూమరేటర్ తక్కువ ఉంది కనుక పాయింట్ పెట్టుకుంటే 20. ఎంత అవుతుందండి ఇప్పుడు? 11 1s are 11. ఎంత మిగులుతుంది మనకు? 9. 9 పోదు కనుక పాయింట్ ఆల్రెడీ ఉంది కనుక 90. 11 8s are 88. అగైన్ 2 అంటే 20. 11 1s are 11 అంటే 9. సో 90 అవుతుంది. 11 8s are
88. రిమైండర్ ఈజ్ 2. మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి 90 80 90 80 అంటే ఇక్కడ రిమైండర్ అనేది ఎప్పటికీ 0 కాదు కనుక ఇక్కడ రిమైండర్ ఈజ్ 2. సో 2/11 ఈక్వల్ టు 0.1818 అని వస్తూనే ఉంటుంది కనుక ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ ఫామ్. ఎందుకు అంటే ఎప్పుడు రిమైండర్ అనేది ఈ ప్రాబ్లంలో 0 కాదు. సో ఎప్పుడైతే రిమైండర్ ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుందో అది నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ ఫామ్ అని మనము రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం 8/125. సో ఇక్కడ డినామినేటర్ ఏందండి 125, న్యూమరేటర్ 8. ఇక్కడ న్యూమరేటర్ తక్కువ ఉంది కనుక పాయింట్ పెట్టుకుంటే ఒక 0. 80 కూడా తక్కువ ఉంది కనుక 125 అనుకోండి ఇంకో 0 పెట్టుకుంటా అంటే 800. సో 125 800 నియర్లు అంటే ఎంత 125 ఇంటూ 6. 125 ఇంటూ 6 ఎంత 750. 750 మీన్స్ 50. పాయింట్ ఆల్రెడీ ఉంది కనుక ఇంకో 0 తీసుకుంటా. 500 అంటే 125 ఇంటూ 4 500. రిమైండర్ ఈజ్ 0. ఇక్కడ రిమైండర్ ఈజ్ 0 వచ్చింది కనుక అంటే 8/125 ఈక్వల్ టు 0.064. హియర్ రిమైండర్ ఈజ్ 0. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఇంతటితో ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం చూడండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. చూడండి ఇందాక మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్ని డివిజన్ చేసి మనం టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పాము. ఎలా డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ ఫామ్ అని చెప్పాము. రిమైండర్ కనుక 0 రాకపోతే నాన్ టర్మినేటింగ్ ఫామ్ అని చెప్పాము. బట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డివిజన్ చేయకుండానే మనం ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పాల్సి ఉంటుంది. ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు p/q అంటే x అనేది ఒక రేషనల్ నెంబరు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q అంటే ఇచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ మనకు p/qలోనే ఉంటుంది. సో ఇక్కడ p అండ్ q ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్. p అండ్ q ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. q షుడ్ నాట్ బి 0. q కనుక 0 అయితే ఇది ఇన్ఫినిటీ అవుతుంది కనుక pq అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. q నాట్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇప్పుడు qని కనుక డినామినేటర్లో qని కనుక 2n ఇంటూ 5m అంటే ఇక్కడ n, m బిలాంగ్స్ టు ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. ఇది ప్లస్ పెడితేంది పాజిటివ్ ఇంటీజర్స్. అంటే క్యూని మనము 2n ఇంటూ 5m రూపంలో కనుక రాయగలిగితే ఈ మోడల్లో కనుక రాయగలిగితే ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ ఫామ్. మీన్స్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. క్యూని 2n ఇంటూ 5m మోడల్లో రాయగలిగితే మనము అంటే డినామినేటర్ని కనుక ఈ ఫామ్లో రాయగలిగితే ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ q ఈక్వల్ టు నాట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ ఫామ్. మీకు ఒక ప్రాబ్లం చేస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం 13/3125. సో ఇందులో p/q. సో q తీసుకోండి. q ఈక్వల్ టు ఎంత అండి 3125. సో ఇప్పుడు qని ఏ ఫామ్లో ఉందో చెక్ చేయండి. అంటే 3125ని ఈ ఫామ్లోకి వచ్చేటట్టు చేంజ్ చేసుకోండి. అంటే 5 6 30, 1 మిగులుతుంది. 5 2 10, 10 అంటే 2 మిగులుతుంది. 5 5 25. నెక్స్ట్ 5 1 5, 5 1 5 1 మిగులుతుంది. 5 2 10, 5 5 25. నెక్స్ట్ 5 ఇంటూ 25, 5 ఇంటూ 5. సో ఇప్పుడు మనకు 3125 ఈక్వల్ టు ఏమొచ్చిందండి 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 టైమ్స్ వచ్చింది. అంటే ఓన్లీ 5/5 వచ్చింది. సో ఇప్పుడు q ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అండి 5/5 ఇంటూ
1 రాసుకోవచ్చు కదా. సో 5/5 ఇంటూ 1 అంటే 5/1 ఈక్వల్ టు ఇది 2 పవర్ ఫామ్లో ఉండాలి అంటే 1 ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు, 2/0 రాసుకోవచ్చు. అంటే 2/0 ఈక్వల్ టు 1 కనుక ఇక్కడ 1 ఉన్న దగ్గర 2/0 తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందండి మీకు 2n ఇంటూ 5m లాగా అనిపిస్తుంది. q ఈక్వల్ టు ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. సో ఇట్ ఈస్ ఏ q is the form 5m into 2n. The given rational number will have terminating decimal form. ఈ అన్నిటికీ ఇట్లా రాయాలి చూడండి. సో క్యూని ఇక్కడ వచ్చిన క్యూని కనుక మనం 2n ఇంటూ 5m మోడల్లో రాయగలిగితే ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్. ఒకవేళ రాయలేకపోతే నాన్ టర్మినేటింగ్. ఇక్కడ మనకు క్యూ ఈక్వల్ టు 5/5 వచ్చింది అంటే 5/5 ఇంటూ 1 రాసుకుని ఇవన్నీ 2 పవర్లోకి చేంజ్ చేసుకోవాలంటే 2/0. ఇది మనకి ఎలా కనిపిస్తుంది, 2n 5m లాగా కనిపిస్తుంది కనుక క్యూ అనేది ఈ ఫామ్లో ఉంది కనుక ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. సెకండ్ ప్రాబ్లం 11/12. సో 11/12 అంటే p/q. సో ఇక్కడ q ఈక్వల్ టు ఎంత అండి, q ఈక్వల్ టు 12. ఈ 12ని కనుక మనం 2n ఇంటూ 5m లాగా రాయగలిగితే ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. రాయలేకపోతే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అండ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్. చూడండి 12ని రాసుకుంటే 2 6 12, 2 3 అంటే q ఈక్వల్ టు ఏంది 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చింది. చూడండి ఇప్పుడు q ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చింది అంటే q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2m ఇంటూ 5m. అంటే 5 అనేది ఇక్కడ లేదు కనుక 5 ఒకవేళ 5 లేకపోయినా ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రా వచ్చింది. మనం 5 లేకపోయినా 5/0 రాసుకోవచ్చు. బట్ ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రా వచ్చింది కనుక q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5m. సో గివెన్ డెసిమల్ నెంబర్ నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్. అర్థమైందా అండి? ఆన్సర్లో ఓన్లీ మనకు 2 or 5 2 కనిపించచ్చు, 5 కనిపించచ్చు, ఆర్ ఈ 2 or 5 కాంబినేషన్లో కనిపించచ్చు. 2 కాకుండా 5 కాకుండా వేరే ఏ నెంబర్ వచ్చినా ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ ఫామ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 64/455. సో p/q. సో q ఈక్వల్ టు ఎంత అండి 455. ఇప్పుడు ఈ 455ని చేంజ్ చేస్తే 455 మీన్స్ 5 1 తీసుకుంటే 5 9 45, 5 1 5 30 91 పోవాలంటే 7 13. సో q ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి 5 ఇంటూ 7 ఇంటూ 13. సో q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటండి 2m ఇంటూ 5m. సో given decimal number is non-terminating repeated decimal form. ఎందుకు అంటే 5 అనేది కనిపిస్తుంది బట్ ఎక్స్ట్రా మనకి ఏంటిది 7 వచ్చింది 13 వచ్చింది కనుక ఇది నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5m. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటండి 15/1600. సో దీన్ని కట్ చేసుకుంటే మనకు పెద్ద ఉంది కనుక 5 3 15, 5 3 15 ఒకటి మిగులుతుంది 5 2 అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు 3/320 వచ్చింది. ఇప్పుడు ఈక్వాలిటీ ఇదేంది p/q. q ఈక్వల్ టు ఎంత అండి 320. ఈ 320ని కనుక మనం 2 అలా కాంబినేషన్లో రాస్తే ఇట్ ఈజ్ ఎ టర్మినేటింగ్. సో 320 అంటే 2 ఇంటూ 160 మీన్స్ 2 8 2 4 నెక్స్ట్ 220 5 4
నెక్స్ట్ 2 2s. సో చూడండి ఇప్పుడు Q ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, 2 ఎనీ టైమ్స్ ఉంది, 1 2 3 4 5 6 అంటే 2 పవర్ 6 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, ఒక 5 ఉంది కనుక 5. అంటే ఇది ఎలా కనిపిస్తుంది, Q ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 5 పవర్ m, సారీ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m లాగా కనిపిస్తుంది. అంటే 2 అండ్ 5 కాంబినేషన్లో కనిపిస్తుంది కనుక Q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m. So given rational number is ఏంటండి, terminating decimal form. నెక్స్ట్ నెంబర్ 29/343. సో దీని ఏమనుకోవచ్చు, P by Q. ఇప్పుడు Q ఈక్వల్ టు ఎంత ఉంది మనకు, 343. సో Qని డివైడ్ చేస్తే 343 అంటే 7 5s 7 4s 28. 28 అంటే ఎన్ని మిగులుతుందండి, 6 మిగులుతుంది. సో 7 9s 63, 7 7s. సో Q ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి, 7 ఇంటూ 7 ఇంటూ 7 వచ్చింది. అంటే Q ఈక్వల్ టు 7 క్యూబ్ వచ్చింది. Q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటిదండి, నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. సో గివన్ నెంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫార్మ్. అంటే Q అనేది మనకి ఈ ఫామ్లో రాలేదు కనుక మనం ఆన్సర్ ఏం రాస్తాం, నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్ అని రాస్తాము. నెక్స్ట్ 6th ప్రాబ్లం, 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఇది ఆల్రెడీ మనకు Q అనేది ఎలా ఇచ్చిందండి, P by Q. Q ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. అంటే ఇది ఎలా కనిపిస్తుంది, 2 పవర్ n ఇంటూ 5 పవర్ m లా ఉంది. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. ఎందుకు, Q అనేది Q is in the form of 2 power n into 5 power m. So that's why given number is terminating decimal form. ఇది డైరెక్ట్ మనకి ఇవ్వడం జరిగింది, మనం డైరెక్ట్ తీసేసుకోవాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం, 129/2 power 2 into 5 power 9 into 7 power 5. ఇప్పుడు Q ఈక్వల్ టు ఎలా ఉందని మనకు, 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 9 ఇంటూ 7 పవర్ 5. ఇక్కడ 7 పవర్ 5 అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే Q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ m. సో గివన్ నెంబర్ ఏంటిది, గివన్ నెంబర్ ఈజ్ non terminating repeated decimal form. Next 8th problem, 19/15 అంటే P by Q. Q ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి, Q ఈక్వల్ టు 15. మీన్స్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి, 15 అంటే 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. సారీ అండి, 1915 కాదు, 9/15. సో 9/15 అంటే 15 ఏమని రాసుకోవచ్చు అండి, 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. సో 9/3 ఇంటూ 5, సారీ ఇదంతా చేసే బదులు, సో ఇప్పుడు 9/15 ఏం రాసుకోవచ్చు, 3 3s 3 5s అంటే P by Q ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 3/5. సో Q ఈక్వల్ టు ఎంత అండి, 5, ఏం లేదంటే పవర్ 1. సో దీన్ని ఇక్కడ ఇంటూ 1 రాసుకోవచ్చు. అంటే Q ఈక్వల్ టు 5 పవర్ 1 ఇంటూ 2 పవర్ 0 రాసుకోవచ్చు. Q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్
2 power n into 5 power m. So it is a terminating. చూడండి 9/15 అంటే 3 3 15 3 5 3 3 9 3 5 15 p/q q ఈక్వల్ టు ఏముంది ఇప్పుడు 5 ఏం లేదంటే 5 పవర్ 1 into 1 రాసుకోవచ్చు ఈ 1 ని 2 పవర్ 0 రాసుకోవచ్చు ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి ఈ ఫామ్ లో ఉన్నాయి గనుక ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ నెక్స్ట్ 9th ప్రాబ్లం 36/100 సో 36/100 ని కట్ చేసుకుంటే 4 9s 425 సో 25 ఏం రాసుకోవచ్చు అండి 25 అంటే 5 into 5 రాసుకోవచ్చు q ఈక్వల్ టు 25 మీన్స్ 5 into 5 మీన్స్ 5 స్క్వేర్ రాసుకోవచ్చు ఇంటూ 1 రాసుకోవచ్చు కదండి q ఈక్వల్ టు 5 స్క్వేర్ into 1 మీన్స్ 5 స్క్వేర్ into ఈ 1 ఏమని రాసుకోవచ్చు 2 పవర్ 0 అని రాసుకోవచ్చు సో q ఎలా కనిపిస్తుంది మనకు q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. So it is a terminating decimal form. Next last problem andi 10th problem ఏంటిదండి 77/210 సో ఇది 7 1s అలా కట్ చేసుకుంటే 7 1s 7 7 1s 7 7 3s అంటే 11/30 p/q ఈక్వల్ టు 11/30 q ఈక్వల్ టు ఎంత అండి 30 ఇప్పుడు 30 ని మనం చేంజ్ చేసుకుంటే 2 into 15 5 3s అంటే ఇది మనకి ఏమొచ్చింది 30 ఈక్వల్ టు 2 into 5 into 3 వచ్చింది అంటే q is not of the form 2 power n into 5 power m సో అంటే ఈ మోడల్లో లేదు కనుక ఇట్ ఈస్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్ సో ఇప్పుడు మొత్తం మనం ఫస్ట్ బిట్ నుంచి సెకండ్ బిట్ వరకు ఏం తెలుసుకున్నాము అంటే ఫస్ట్ బిట్లో డివిజన్ కనుక చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ రిమైండర్ 0 కాకుండా అనదర్ నెంబర్ వెళ్తే నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్ అని రాయాలి దట్ ఈస్ ద ఫస్ట్ బిట్ సెకండ్ బిట్లో క్యూని కనుక డినామినేటర్ని కనుక మనము 2 పవర్ n into 5 పవర్ m మోడల్లో రాయగలిగితే ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఒకవేళ మనము క్యూని 2 పవర్ n into 5 పవర్ m మోడల్లో రాయలేకపోతే ఇట్ ఈస్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్ అని రాయాలి ఇంతటితో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తాను మీ కనుక ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ